ముఖ్యమంత్రి గారు న్యాయం చేయగలరు. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ బీసీల కులం అని చెప్తారు. నిజంగా మీరు బీసీలకి అండగా ఉండే కులం అయితే పవన్ కళ్యాణ్ దగ్గరికి రాదు, జనసేన పార్టీ దగ్గరికి రాదు. ముఖ్యమంత్రి గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ అలాగే మహిళా సాధికారత కోసం ఇంతమంది ఆడపడుచులు ఎప్పుడో టచ్ చేసేస్తూ నేర్పించిన లేస్ కళ, లేస్ అవ్వడం కళ ఇక్కడ ఉంది మనకి. ఆ కళలో దాదాపు 50,000 మంది మహిళలు ఈ రోజుకి పనిచేయగలిగే స్థాయిలో ఉన్నారు. వీరికి చాలా బలమైన, వీరికి వృత్తి నైపుణ్యం పెంచేలాగా వీరికి చాలా బలమైన శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సమయంలో కర్ణాటక బళ్ళారి వెళ్ళినా, తమిళనాడు హోసూరుకి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా నా చుట్టూ యువత బైక్ రేసులు తిరుగుతారు, ఉత్సాహంగా తిరుగుతారు, యాక్సిడెంట్ తిరుగుతారు. ఆడపడుచులు మరి ఇదే యువత విజయనగరంలో కానీ, మొదటిగా బీహార్లో కానీ, ఇప్పుడు ఇక్కడ ఆడపడుచులుంటే వారిని ఒక్కొక్కరు ముట్టుకోకుండా అందంగా జరిపారు. నేను ఏమంటానంటే యువతకి జనసేన పార్టీ ముందు ఒకసారి ముఖ్యమంత్రిని చేయండి, మా అబ్బాయిని ముఖ్యమంత్రిని చేయండి. తెలుగుదేశం పార్టీ కాదు, చంద్రబాబు నాయుడు గారు. అలాగే ముఖ్యమంత్రి అయితే తప్ప మీ సమస్యల పరిష్కారం చేయలేదని వైసీపీ పార్టీ కాదు. మీరు కష్టాలు ఉన్నా, కన్నీళ్లు ఉన్నా, ఎక్కడ సమస్యలు ఉన్నా నేను అధికారం ఏ రోజు కూడా ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు, ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ అధికారం సాధించడానికి ప్రశ్నించడం మొదటి అంశం మటుకే కానీ తుది అంశం కాదు. దీనికి నేను ఇక్కడ వచ్చింది కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో నాకు బాగా కలిగింది. ఇన్ని జిల్లాల్లో 13 జిల్లాల్లో ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలో 10,000కి 15 సీట్లు మొత్తం తెలుగుదేశానికి కనిపించాయి. అలాంటి పశ్చిమ గోదావరి జిల్లాకి, అలాంటి నరసాపురానికి ఏ మూలకెళ్ళినా రోడ్లు సరిగ్గా లేవు. 60 సంవత్సరాల క్రితం ఈ కట్టాల్సిన సిస్టమ్ వాళ్ళది లాంటి కూడా కట్టలేకపోయారు. అదే నేను జగన్మోహన్ రెడ్డి గారు అనలేదన్నమాట. ముఖ్యమంత్రి గారులాగా నన్ను ఈ నెక్స్ట్ 2019-24కి మరొకసారి ముఖ్యమంత్రి చేయండి. 24 నుంచి తర్వాత మా అబ్బాయిని ఎప్పుడు 12 ముఖ్యమంత్రి చేయండి. నేను కోరుకున్నా కానీ ఎందుకు ఆచితూచి మాట్లాడతానంటే ఎదగడానికి ఎందుకు రాకుండా ఏదైనా బొత్తి కట్టచ్చు. ఒక ఐపీఎస్ చదవడానికి, ఒక ఇంజనీర్ అవ్వడానికి ఇంత శ్రమపడాలి. ఎన్ని కోట్ల మంది జీవితాల్ని పబ్లిక్ పాలసీ ద్వారా చేయాలంటే చాలా అనుభవం కావాలి. అందుకు నాకు తొందర లేదు. 2019లో మీరు నన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటే అది మీ ఇష్టం, మీ ప్రేమ. మీరు 2019లో ముఖ్యమంత్రిగా చేస్తే నేను మీకు సేవకుడు, మీ ఇంట్లో కూడా ముఖ్యమంత్రి అయ్యాను. ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఒక్క నరసాపురం జిల్లా టౌన్ నుంచి 32 టన్నుల చెత్త రోజు వస్తాయంటే దాన్ని తీసుకెళ్లి వశిష్ఠ గోదావరిలో కలుపుతా ఉంటే నాకు చాలా బాధ కలిగించింది. ఒకవేళ ముఖ్యమంత్రి గారు పుష్కరాల పేరు మీద గోదావరి పుష్కరాలు చెప్పి నదికి పుష్కరాలకి డబ్బు ఖర్చు పెడుతూ ఇక్కడ ఒక డంప్ యార్డ్ పెట్టి కూడా దాన్ని సరిగ్గా ముందుకు తీసుకెళ్లకుండా చెత్తను తీసుకెళ్లి మనం గోదావరిని తల్లిగా చూసే గోదావరిలో 32 టన్నుల చెత్త వేస్తూ ఉంటే
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.